మ్మ్. ఏంటి సంగతులు? ఈరోజు నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాడంట. ఏం ఇంటర్వ్యూనో? ఏరా, ఏ ఇంటర్వ్యూ? మన వీడియోస్ నుంచి మోస్ట్ కమెంట్స్లో అడిగే క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసి పెట్టా, అవే అడుగుతా ఇప్పుడు నేను. కామెంట్స్లలో మోస్ట్ అడిగిన క్వశ్చన్స్ అంట. సరే, ఏం అడుగుతాడో చూద్దాం. రెడీనా? రెడీ. స్టార్ట్ చేద్దామా? మొదలు పెట్టండి సార్. క్వశ్చన్స్ అడిగే ముందు ఏమైనా డ్రింక్స్ ఏమైనా ఇంటర్వ్యూలో మందు తాగచ్చా అండి? అప్పుడే కదా మంచి నిజాలు వస్తాయి మనకి. ఓకే ఓకే ఓకే, అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్. బీర్ ఇంటర్వ్యూ. మీరు దాటలేదండి? మీరు వేసిస్తారేమో అయినా ఇది తీసుకోండి. అయితే సార్, టఫ్ క్వశ్చన్లు అడగమాకండి. కొంచెం ఈజీ క్వశ్చన్లు అడగండి. ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఏమి ఉండవు ఇక్కడ. మన అక్కడ యూజర్స్ ఫ్యాన్స్ ఏం అడిగినాయి అవే అడుగుతున్నా నేను. ఓకే అండి. నాకు సొంత క్వశ్చన్స్ ఏం లేవు. సరే అండి. ఓకే, చైర్స్ తో మొదలు పెడదాం. చీర్స్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు టాప్ వచ్చే క్వశ్చన్ ఏం తెలుసా? మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ అయిందండి. వైఫ్ని చూపియను కదా, అందుకనే ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటా ఉంటారు మ్యారేజ్ అయిందా లేదా. చాలా మందికి చెప్పాను, వీడియోలో కూడా చెప్పాను, అయినా కానీ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అది, వైఫ్ని ఎందుకు చూపించావు? నా వైఫ్ చాలా షై, కెమెరాల్లో కనపడటం తొందరగా నచ్చదు. అందుకనే చూపిను. కొంతమంది కెమెరా షై ఉంటారు కదా, ఏమన్నా అనుకుంటారని అదని ఇదని అలా ఉంటుంది, అందుకని చూపిను అనమాట. మరి ఫ్యూచర్లో ఏమన్నా చూపిస్తారా? పాపం అంతమంది అడుగుతున్నారు కదా. అవకాశాలు ఉన్నాయండి, చూపిస్తాను. ఓకే, మీ హైట్ ఎంత? హైట్ 6'1" అండి. వెయిట్ చెప్పా? మీ హైట్ మీ వెయిట్ కరెక్ట్గా చెప్తే మా వ్యూవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు మరి? ఖాళీ టైంలో రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటా. ఇంట్లో కన్నా రోడ్డు మీద ఎక్కువ ఉంటాను నేను. ఓకే, అంటే సరదాగా అటు ఇటు తిరగటం అలవాటు. ఒక్కడివే ఎందుకు తిరుగుతావు మరి? బుక్స్ చదువుతూ ఉంటా. ఒక్కడనే తిరుగుతాను అంటే ఒక విషయం, ఎప్పుడైనా సరే గ్రూప్ తోటో లేకపోతే ఫ్రెండ్స్ తోటో వెళ్తే మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కళ్ళ మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. అందరూ ఒక సింక్ తోటి ఉండరు మైండ్లో. నేను చేద్దాం అనుకున్న పనుల మీద ఫోకస్ పోయి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ తిందామంటే అక్కడ వద్దంటారు, ఇక్కడికి వెళ్దామంటే ఇక్కడ వద్దంటారు. పొద్దున్నే లేచిన తర్వాత బయటికి వెళ్ళి తిరగడానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే 5:30, 6ంటికి లేచి జంపు కొట్టి బయటికి వెళ్ళిపోతాను నేను. వాళ్ళు 11:12 దాకా లేవరు. ఫ్రెండ్స్ స్లో మీ డౌన్, అందుకని నేను ఒక్కడనే తిరగడం అలవాటు. ఏమంటావు అంటే నువ్వు అనుకున్నది అనుకున్న టైంకి అవ్వదు అంటావు. అవ్వదు. ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి కూడా తిరుగుతా, అప్పుడు మనం కూడా తిరుగుతాం కదా, అదే అట్లా అనమాట. కానీ మోస్ట్ ప్లేసెస్ నేను వెళ్ళే ప్లేస్లన్నీ కూడా కొంచెం రిమోట్ ఉంటాయి, కొంచెం రిస్క్ ఎక్కువ, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిద్దాం ఎందుకు ఇవన్నీ, అందుకనండి. ఓకే, సో మరి ఎడారిలో పడి తిరుగుతుంటావు ఎప్పుడు చూసినా? ఎడారి అంటే నాకు ఇష్టం. కొంతమంది ఇప్పుడు నేను వాటర్ పర్సను లేకపోతే నేను ఆ పర్సన్ అంటారు కదా, నేను ఎడారి పర్సన్ అనుకోవచ్చు మీరు. ఓకే, ఎడారి అంటే మీకు బాగా ఇష్టం అంటావు? ఎడారి అంటే ఇష్టం. ఇసుక జల్లుతా, అవసరం అయితే బీదరెళ్ళి ఇసుక జల్లుతా. కారం ఎక్కువ తింటావా? కారం తింటానండి, కారం అలవాటు. స్టమక్ పెయిన్స్ అట్లా అల్సర్ అట్లాంటి ఏం రాలే? అల్సర్ అంటే ఏంటి తమ్ముడు? అల్సర్ అంటే ఏంటి అంటావా? ఏం లేవు తమ్ముడు, అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే ఓకే, వెయిట్ తగ్గినట్టున్నావు బాగా ఈ మధ్య. వెయిట్ తగ్గాను అంటే ఈ మధ్య కొంచెం తిరుగుడు ఎక్కువైంది. బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఫుడ్ మీద ఫోకస్ ఉండదు, అంతే తప్ప డైటింగ్లు బీటింగ్లు చేసే అలవాట్లు మనకు లేవు. అంతేనా? సీజనల్, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటా, ఒక్కోసారి తగ్గుతూ ఉంటా. ఎలుకబంటి కూడా అంతే కదా, సీజన్స్లో ఒక్కొక్కసారి ఎక్కువ తిని స్లాబ్ అయిపోయింది, ఏమి లేనప్పుడు బక్కగా అయిపోతుంది. ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తావా మరి? ఏంటది? ఎక్సర్సైజా? వాకింగ్, ఎక్సర్సైజ్ అలాంటివి నేను చేయ. హెల్దీగా ఉండాలి అంటే బాడీ అనే కాదు, బ్రెయిన్ హెల్దీగా ఉండాలి ఫస్ట్. బాడీ కూడా ఉండాలనుకో, అవన్నీ నేను చేయను, నా వల్ల కాదు. క్యారెట్ జ్యూస్లో ఎందుకు ఎక్కువ తాగుతుంటారు డైలీ? క్యారెట్ జ్యూస్ నాకు మామూలుగా ఇష్టం, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తాగుతున్నా. కానీ ఒక్కోసారి ఏమవుతుంది అంటే నేను ఎక్కువ జ్యూస్ తాగేస్తూ ఉంటా. అది తాగినప్పుడు ఆరెంజ్ కలర్లోకి మారిపోతాం ఒక్కోసారి. సో అది
క్యారెట్ జ్యూస్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్, అందులో వైటమిన్ ఏ ఉంటుంది. అది వైటమిన్స్లో 2 రకాలు ఉంటాయి, వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ అంటే తాగినట్టు ఫ్లష్లో వెళ్ళిపోతుంది. ఫ్యాట్ సాల్యుబుల్ అలా అవ్వదు. క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది, అది ఫ్యాట్ సాల్యుబుల్. అది ఏంటంటే ఫ్యాట్గా మారుతుంది, ఎంతో పరిగెత్తితే తప్ప అది బర్న్ అవ్వదు. ఓకే, గుడ్. అదనమాట, నాకు ఇష్టం అది, అంతే. మీరు కుకింగ్ బాగా చేస్తుంటారు కదా, ఎవరికైనా వంటలు చేస్తారా మీరు? చేయను, నేనే చేసుకుని తింటా. ఫ్రెండ్స్ వస్తే కూడా చేయరా? ఫ్రెండ్స్ వస్తే చేసి పెడతా ఎప్పుడన్నా. నాకు చేస్తావు కదా రోజు? చేస్తా. ఓకే, రోజు మటన్ తింటావా లేకపోతే అప్పుడప్పుడు తింటుంటావా? ఇప్పుడు వారంలో 7 రోజులు ఉంటే 5 రోజులు మటన్ తింటా, 2 రోజులు చికెన్ తింటా. అంటే మీట్కి ఏం గ్యాప్ లేదంటావు? మీటే అంటే వెజ్జీస్ కూడా తింటా. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, అవన్నీ వెజ్జీసే కదా. టమాటాలు ఉంటాయి, గార్లిక్ ఉంటుంది, ఆనియన్ ఉంటుంది, టమాటో ఉంటుంది, అవన్నీ వెజ్జీసే. మరి కొత్తిమీర ఉంటుంది. ఓకే, యూట్యూబ్ ఎందుకు పెట్టావు మరి? యూట్యూబ్ మనం సరదాగా బయటకు తిరిగి ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటాం కదా. సరే, మనం చేసే పనులు సరదాగా వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టుకుందాము అని తీయటం మొదలుపెట్టాను. సరే, అలా జనాలకు నచ్చుతున్నాయి అనమాట. ఓకే, సో మరి వీడియోస్ ఎడిటింగ్ ఎందుకు చేయరు మీరు? వీడియోలు ఎడిటింగ్ చేసి అది చేసి థంబ్నెయిల్ చేసి అది చేసే టైము ఓపిక 2 నాకు ఉండవు. నేను చేసింది చేసినట్టు. ఒక టీంని పెట్టుకోవచ్చు కదా. టీంని పెట్టడం కాదు కదా, నో ఎడిటర్లు ఉండరు, మైకులు ఉండవు, టెక్నాలజీ ఉండదు. S25 అల్ట్రా అప్లోడ్ లాగా రా వీడియోస్. థంబ్నెయిల్ ఎందుకు పెట్టారు మరి మీరు? థంబ్నెయిల్ ఎడిట్ చేయొచ్చు అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది అది చేయాలి ఇది చేయాలని, లేకపోతే ఎవరిష్టం వాళ్ళది. నాకు జనరల్గా ఏంటంటే థంబ్నెయిల్స్ తోటి పోజులు కొట్టడము స్టైల్గా నాకు నచ్చదు, అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు వీడియోస్ని ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు కదా, ఇంగ్లీష్ వీడియోస్. అంటే మీరు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు, ఎక్కువ రీచ్. నా మాతృభాష తెలుగు, నాకు రీచ్ తోటి అవసరం లేదు. నా సబ్స్క్రైబర్స్, నేను చూసే ఫ్యాన్స్, నాకు ఉన్న వాళ్ళు, నాకు నచ్చిన వాళ్ళకి నేను పుట్టి పెరిగిన ఏరియాకి చూపించడం నాకు ఇష్టం. ఇంగ్లీష్లో చేయడం నాకు ఇష్టం లేదు. తెలుగు అంటే ప్రాణం అంటావు? తెలుగు అంటే ఇష్టం, మన భాష తెలుగులోనే ఉంటాయి. ఓకే, హీరో ఇష్టమా విలన్ ఇష్టమా నీకు? ఎక్కువ సినిమాలు చూస్తుంటావా? సినిమాలు చూసేది తక్కువే, నాకు జనరల్గా విలన్ క్యారెక్టర్లు అంటే ఇష్టం. నాలాగా? ఎస్ సార్, అవునండి, మీలాగే. ఇప్పుడనే కాదు, మనం రామాయణ మహాభారతాల్లో కూడా అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా విలన్స్ అంటేనే నాకు ఇష్టం. అది ఎందుకో అని అడగద్దు, ఓకే, నాకు ఇష్టం అంతే. అంటే పవర్ఫుల్ స్టోరీ ఉంటుంది దాని వెనకాల. పవర్ఫుల్ స్టోరీ. ఇప్పుడు హీరోకి ఒక పవరు, హీరో అంత గొప్పవాడిగా కనపడాలి అంటే పక్కన అంతకన్నా స్ట్రాంగ్ అపోనెంట్ ఉంటేనే కదా. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, అన్ని చెప్పదలుచుకోలేదు. మరి ఈ ఫైటర్ జెట్లు, బాంబర్స్ అని వాటి మీద ఎందుకు తీస్తారు? అది నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఫైటర్ జెట్స్, యానిమల్స్, కార్స్, ఎడార్లు, అప్పుడప్పుడు వండుకొని తినటం, ఇవన్నీ నా ఫేవరెట్ సబ్జెక్ట్స్. ఎస్పెషల్లీ డిఫెన్స్ సెక్టార్లో ఫైటర్ జెట్స్, బాంబర్స్, మిసైల్స్, ఇవన్నీ ఇష్టం. బట్ అందరికీ ఇష్టం. మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అంటే మీరు ఏమైనా బుక్లు చదువుతారా వాటిపైన? బుక్స్ చదువుతాను, యాక్చువల్గా చాలా బుక్స్ చదువుతాను. నేను బయట తిరగటానికి వెళ్ళినప్పుడు కూడా డాక్యుమెంటరీలు వింటూ ఉంటాను, బుక్స్ కూడా ఉంటాయి నా బ్యాక్ ప్యాక్లో. అవి టైం ఉన్నప్పుడు చదువుతూ ఉంటా. మరి అట్లాంటి బుక్స్ మాకేమైనా సజెస్ట్ చేస్తారా? సజెస్ట్ చేయొచ్చు, చేస్తా, నీకు చేస్తాలే. మరి రాక్షసాలజీ అంటే ఏంటో? రాక్షసాలజీ అంటే చెప్పేది ఏది చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే వినేటప్పుడు వినాలి, తర్వాత అది చేస్తామా లేదా తర్వాత. ఫస్ట్ వినటం నేర్చుకోవాలి, కామ్గా ఉండటం. బయటికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చింది చేసేయటమే. అది రాక్షసాలజీ అంటే. ఇంకా చాలా ఉన్నాయి. రాక్షసాలజీ అంటే అట్లా మీరు చెప్పింది అర్థమైంది, బట్ ఏమంటే వాళ్ళు తప్పు చేయమంటున్నావా, రైట్ చేయమంటున్నావా? ఒకళ్ళని తప్పు చేయమని, ఒకళ్ళని రైట్ చేయమని నేను చెప్పను. ఐ డోంట్ కేర్. ఎవరి ఇష్టం వాళ్ళది. 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది మైండ్లు 1,00,000 రకాలుగా ఉంటాయి. ఐ డోంట్ కేర్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఓకే, అది నా పాలసీ, అది నా సిద్ధాంతం. మంచి పాలసీ, మంచి సిద్ధాంతం.
మరి జీషాక్ అంటే మీకు చాలా ఇష్టం కదా వాచ్లు. జీ షాక్ వాచ్లు వాటికి అడ్వర్టైజింగ్ చేస్తున్నారా? లేదు, నేను అడ్వర్టైజ్మెంట్లు ఒకళ్ళు చేయమన్నారని చెప్పి చేయను. నాకు నచ్చితే చేస్తా, లేకపోతే లేదు. నేను ఇప్పటి వరకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేదు. ఒకనొక మూమెంట్లో 200 జీ షాకులు ఉండేవి. Nice. మరి జీషాక్ వాచ్లే ఎందుకు గివ్ అవే చేశారు? మనం మంచి ఇవ్వచ్చు కదా మాలాంటి వాళ్ళ కోసం. ఇవ్వను, నాకు నచ్చిందే ఇస్తాను. మనకు మళ్ళీ రఫ్ అండ్ టఫ్ బ్యాచ్ ఇవన్నీ మిలిటరీ స్టాండర్డ్. అంతే, రఫ్ అండ్ టఫ్. దవిడి దివిడే. ఎప్పుడు సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకొని తిరుగుతారు మీరు ఎక్కడ చూసినా? సన్ గ్లాసెస్ ఫస్ట్ రీజన్ ప్రొటెక్షన్ కోసం. బయటకు వెళ్ళినప్పుడు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు పోలరైజేషన్, విండ్ షీల్డ్ రిఫ్లెక్షన్ పోలరైజ్డ్ గ్లాసుల్లో నుంచి కనపడదు, పోయిద్ది. బయటికి వెళ్ళినప్పుడు సన్ను, సూర్యారావు, డస్ట్ ప్లస్ స్టెల్త్ మోడ్లో ఉంటా. స్టెల్త్ మోడ్. నేను ఎటు చూస్తున్నాను అనేది నాకు తప్ప ఎవరికి తెలియదు, అన్నీ చూసేస్తూ ఉంటా. అబ్జర్వేషన్. ఎస్ సార్. సో నేను చాలా మన అందరం మీ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లేదా లైక్ చేయండి అని ఎప్పుడు అడగరు కదా, ఎందుకని అట్లా? ఒకళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నేను అడగను కూడా. మనం అంటే నచ్చితే మన దగ్గరికి వస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇప్పుడు నువ్వే నాకు ఫ్రెండ్ అయ్యి మన ఇద్దరం ఫ్రెండ్స్, మన ఇద్దరం నువ్వు నాకు లేకపోతే నేను నీకు, అరే నాకు ఫ్రెండ్ అవ్వరా అని అడుక్కున్నామా? అంతే కదా. నచ్చిన వాళ్ళు అందరం ఒక దగ్గర జాయిన్ అవుతాం. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు నాతోటే ఫ్రెండ్షిప్ చేయని ఇప్పుడు అడగం. నచ్చిన వాళ్ళంతా ఒక దగ్గరికి వచ్చేస్తారు. మనం అంటే నచ్చిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్, నచ్చిన వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. ఇంకా మన యూట్యూబ్లో ఎప్పుడు అమ్మాయిలు మాత్రం చూపించవు, క్లబ్స్కో అటు కొంచెం పువ్వులు అటు సైడ్ కూడా చూపించచ్చు కదా, అలాంటి వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పలేనండి. మీ ఫేవరెట్ కార్ ఏంది మరి? ఇది కూడా అందరికి అడగాల్సిన క్వశ్చన్. అది ఫేవరెట్ కారు ఇప్పుడు నాది ఫోర్డ్ మస్టాంగ్ ఉంది కదా, అందులోనే GT 500 షెల్బీ GT 500 ఎడిషన్ అది కొనుక్కోవాలన్నది. అది ప్రాబ్లం ఏంటంటే అటువంటి కార్లు కొనుక్కుంటే లోకల్లోనే తిరగాలి, లాంగ్ డ్రైవ్లు కొట్టడానికి ఉండదు, ఒకటే సౌండ్ లోపల. అవన్నీ సరదాగా లోకల్లో తిరగడానికి బాగుంటుంది కానీ లాంగ్ డ్రైవ్లు కొట్టడానికి పనికిరాదు. బట్ షెల్బీ GT 500 నా ఫేవరెట్. బట్ మనకి స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి కదా. స్పీడ్ లిమిట్లు కూడా ఉంటాయి, అవును కరెక్ట్. కొనుక్కొని ఏం చేయగలుగుతాం, ఇట్లా చూసుకుంటూ ఉండాలి. కానీ ఎప్పటికన్నా కొంటాను GT 500. GT 500 ఓకే, ఇట్స్ ఎ నైస్ కార్. యాక్సిడెంట్ అయ్యా మీకు ఎప్పుడన్నా కార్లలో? మరి మీరు ఒకటే తిరుగుతూ ఉంటారు. యాక్సిడెంట్లు అయినాయి 5-6 సార్లు అయినాయి, ఇంకెక్కువ అయినట్టున్నాయి. అందులో 3 మేజర్ యాక్సిడెంట్లు. ఎప్పుడు కూడా నాకేం కాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటా. సీట్ బెల్ట్ పెట్టుకుంటే మన ఛాన్సెస్, బ్రతకడానికి ఛాన్సెస్ డబల్ అవుతాయి. సేఫ్టీ ముఖ్యం అంటారు. సేఫ్టీ టాప్ ప్రయారిటీ. ఎన్నన్నా చేయొచ్చు బయట కూర్చొని, సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ. మూవీలు చూస్తుంటారా మరి మీరు? మూవీలు చూస్తాను, చూస్తా. అంటే తక్కువైనా ఇలాంటి మూవీలు చూస్తారు? ఇలాంటిదని ఏం లేదు, జనరల్గా హారర్ కానీ ఫైట్స్ అని యాక్షన్ అని ఇట్లా ఉంటాయి కదా మూవీస్. ఉంటాయి. నేను చూసేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది, లేకపోతే డిఫెన్స్కి సంబంధించింది. మిలిటరీ సెక్షన్స్ ఉంటాయి కదా, మిలిటరీ సెక్టార్స్, సెకండ్ వరల్డ్ వార్ గురించి. లేకపోతే మన దగ్గర కూడా మంచి క్లాసికల్ మూవీ వచ్చిందనుకో, మంచి మీనింగ్ఫుల్ సినిమా వచ్చిందనుకో, అటువంటివి కూడా చూస్తాం. మన తెలుగు సినిమాలు అవన్నీ కూడా చూస్తాను. నైస్. సో మీరు ఎక్కువ వీడియోస్ ఓన్లీ ఫోన్లలో ఎడిట్ చేస్తారా? ఏమన్నా కెమెరాస్ వాడతారా, లేకపోతే యాప్స్ వాడతారా? కెమెరాలు వాడను, టెక్నాలజీ ఏం వాడను. నేను వాడేదల్లా నాకు శాంసంగ్ ఫోన్లు అంటే ఇష్టం. S25 అల్ట్రా ఫోన్ వాడతా. అంతా రా ఎడిటింగ్, వీడియోలు తీయటం, అప్లోడ్ చేయటం అంతే. నిజామాబాదేనా? నిజామాబాద్ అండి. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, నా స్టడీస్ అన్నీ కూడా నిజామాబాదే. ఓ, మీరు టాప్ స్టూడెంటా? మీరు నిజామాబాద్లోనే చదువుకున్నారు అయితే? మొత్తం నిజామాబాద్లోనే చదువుకుంది. టాప్ స్టూడెంటా అంటే బార్డర్లో టాప్. బార్డర్లో టాప్. మంచి ఆన్సరే. బుల్లెట్ ప్రూఫ్ మైండ్ అంటే ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ మైండ్ అనేది ఎవరు ఏదన్నా పట్టించుకోకపోవటం. చాలామంది ఈ ప్రపంచంలో సగం ప్రాబ్లమ్స్ రావడానికి మిస్అండర్స్టాండింగ్స్, నన్ను ఏదో అనేశారని చెప్పి ఎవరు ఏదనుకున్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఆడదన్నాడు, నన్ను అదన్నాడు, వీడు నన్ను ఇదన్నాడు, మై ఫుట్, ఎవడు ఏదన్నా మనకు అనవసరం. అది బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ అంటే. ఇటు నుంచి ఇటు వెళ్ళటం కాదు, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాయి. పెద్ద రాడుగాడు ఉన్నట్టున్నావే.
రాడ్డు గాడినా ఏదో మీ అభిమానం అండి. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి మరి మీది? ఫేవరెట్ సబ్జెక్టు రాకెట్ ఇంజనీరింగ్, స్పేస్, ఫైటర్ జెట్స్, వెపన్స్, యానిమల్స్. మంచి సిద్ధాంతమే. బుక్స్ చదువుతావా ఏమన్నా? బుక్స్ చదువుతా, బుక్స్ చాలా చదువుతా. మ్యాగజైన్స్ చదువుతాను, పెద్ద పెద్ద జర్నల్స్ చదువుతాను, న్యూస్ చూస్తుంటాను. కట్లపాము గరిచిందని చెప్పినావు, అంటే ఏమన్నా మీకేమన్నా అయిందా లేకపోతే దానికి ఏమన్నా అయిందా? ఏ బలివాడి కానీ కట్లపాము కరిసింది. నేను 7th క్లాస్లో ఉన్నట్టున్నా. కానీ డ్రై బైట్ అంటే స్నేక్ కరిసింది కానీ విషాన్ని ఎక్కించదలుచుకోలేదు. అక్కడ లోకల్లో ఒక దగ్గరికి వెళ్తే డ్రై బైట్ అని చెప్పారు. ఏం కాలేదు పాపం, పోనీలేని వదిలేసేద్దాం. అది నిన్ను వదిలేసింది, మీరు దాన్ని వదిలేసారా? ఇద్దరం అండర్స్టాండింగ్. అది నన్ను వదిలేసింది, నేను దాన్ని వదిలేసాను. పాములు అంటే చాలా ఇష్టం మీకు? పాములు అంటే ఇష్టం అంటే అది కరిసి వదిలేసిందని కాదు, నాకు జనరల్గా నేచర్ అనేది ఇష్టం. మనం కూడా పార్ట్ ఆఫ్ నేచర్. ఈ సృష్టిలో ప్రతి దానికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది, ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, అట్లా అని చెప్పి మేకలు కోళ్ళు ఎందుకు తింటామని అడగద్దండి. అవి మనం తినకపోతే వాటిని మనం తినకపోతే మనం ఉండలేము. మనం తినకుండా ఉండలేము. అవి ఏదో ఒక రోజు చనిపోవాలి. లైఫ్ స్పాన్ చాలా షార్ట్ కదా. రూల్ ఆఫ్ నేచర్ అంతేనా? తిను, లేకపోతే వేరే నిన్ను తినేస్తాయి. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. కిల్ ఆర్ గెట్ కిల్డ్. క్యాప్ సీక్రెట్ ఏంటి అసలు? క్యాప్ తీయవా? ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు తీయమని. ₹1,00,00,000 ఇచ్చిన దియ్య. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎప్పుడు ఫైటర్ జెట్స్, ఆ బాంబర్స్ ఏనా ఇంకేమైనా చేస్తారా మీరు? ఎందుకు లేవు, నాటుకోడి, మటను, మ్యూజిక్, బూబూ డూడు ఎంత ముద్దొస్తాయి అసలు టీవీలో చూస్తుంటే. బుజ్జి ఎలుకుబంట్లు. మాకెప్పుడు చూపించలేదా మరి? చూపిస్తా. మీకేమైనా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయా? ఫేవరెట్ సాంగ్స్ అంటూ లేవు. ఫేవరెట్ సాంగ్స్ని ఫాలో అవ్వను నేను. మ్యూజిక్ జాన్రాని ఫాలో అవుతాను. అంటే మన దగ్గర క్లాసికల్ మ్యూజిక్ తెలుగులో నా ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు. ఇక్కడికి వస్తేనేమో నా ఫేవరెట్ వెస్టర్న్లో రాక్ మ్యూజిక్ ఇష్టం. రాక్ మ్యూజిక్లో కూడా టూల్ నా ఫేవరెట్ బ్యాండ్. మీ కార్ వెనకాల రాస్తారు అదే? టూల్, AC/DC, లెడ్ జెప్లిన్, బ్లాక్ సాబత్, మెటాలికా, యాంథ్రాక్స్, స్లేయర్ చాలా ఉన్నాయి. 100 పేర్లు చెప్తా కావాలంటే మీకు. నైస్. ఓకే, మీరు ఎప్పుడు ఫైటర్ జెట్స్, ఈ బాంబర్స్ ని వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, బట్ ఈ పర్మిషన్స్ ఎట్లా తీసుకుంటారు మీరు? ఎట్లా తీస్తారు ఆ వీడియో? చాలా చోట్ల వాటిల్ని మనం దగ్గరికి వెళ్ళి చూడటం అనేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఎవరన్నా సరే వెళ్ళి చూడొచ్చు. ఈ ఫైటర్ జెట్స్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసిద్ది US లో. ఇండియాలో అంత ఆపర్చునిటీ రాదు అందరికీ. దగ్గరికి వెళ్ళి చూడటానికి గవర్నమెంట్ పర్మిట్స్ ఉండవు. US లో అలా కాదు. జనాలను ఎంకరేజ్ చేయడానికి చిన్నప్పుడు కనుక ఇండియాలో నాకు అటువంటి ఫైటర్ జెట్స్ని దగ్గరికి తీసుకెళ్ళి చూపించే వాళ్ళు ఉంటే ఈ పాటికి నేల మీద కాదు నేను ఉండాల్సింది, ఆకాశంలోనే ఉండేవాడిని. ఆ ఎంకరేజ్మెంట్ ఇప్పుడన్నా సరే చెయ్యండి. మన ఇండియాలో చెయ్యాలని కోరుకుంటున్నా. అవును, అందరికీ అంటే నాలెడ్జ్ రావాలి, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచాలి. సో మీరు ఇప్పటికే చాలా వీడియోస్ తీసేసినట్టున్నారు, చాలా అప్లోడ్ చేసినారు, చాలా మంది చూసారు. యూట్యూబ్ ఇన్కమ్ ఎంత చెప్పగలుగుతారా? యూట్యూబ్ ఇన్కమా? ఒకటి చెప్తానండి. యూట్యూబ్లో నాకు వచ్చే డబ్బులు నెలకి నాకు అయ్యే పెట్రోల్ ఖర్చులకు కూడా రావు. ఫుడ్డు, బెడ్డు, హోటల్ పక్కన పెట్టు, పెట్రోల్ ఖర్చులకు కూడా రావు. అంత బర్న్ చేస్తా పెట్రోల్ నేను, దానికి కూడా రావు. అర్థమైందా? సో ఇదంతా ప్యాషన్ అంటారు. ప్యాషన్. నేను యూట్యూబర్ అని ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. నేను వీడియోలు సరదాగా తీసి పెడుతున్నాను, నచ్చుతున్నాయి, సరే అందరూ చూసి బాగున్నాయి అంటుంటారు. అరే బాగున్నాయి అంటున్నారు కదా, సరే మన స్టైల్లో మనం తీసుకుందాం. మనకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో, మనం ఎంత తోకలో ఈకలం. ఇంకా వేరే యూట్యూబర్స్ చాలా మంది చూసా వీడియోస్, వాళ్ళు అడ్వర్టైజింగ్స్ చేస్తూ ఉంటారు. మీకు అట్లా ఎవరైనా అడ్వర్టైజింగ్స్ వాళ్ళు ఏమైనా రీచ్ అయ్యారా? లేకపోతే మీరు ఎవరైనా రీచ్ అయ్యారా? యూట్యూబ్ నన్ను అడ్వర్టైజ్మెంట్ చేయమని చెప్పి యాడ్స్ చేస్తావా, ప్రమోట్ చేస్తావా అని చెప్పి చిన్న చిన్న కంపెనీస్ దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళు కూడా వచ్చారు. కానీ అవి ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే వాళ్ళు చెప్పింది చెప్పమంటారు, నేను చెప్పను. నాకు నచ్చిందే నేను చెప్తాను.
అంతేలే, వాళ్ళు ఏదో తప్పు చేయమని చెప్తే మీరు చెప్పలేరుగా. మనకి అవన్నీ ఆ డిస్కషన్ అవసరం లేదు, నాకు ఇష్టం లేదు, నేను చేయను. ఇంకా అంత దబిడి దిబిడే. దబిడి దిబిడే. ఇంకేంటి సంగతులు? చాలా టఫ్ క్వశ్చన్లు అడిగారండి. కమ్ టు మై రూమ్. థ్యాంక్ యూ ఫర్ శివ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. సీ యూ.